హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్‌లో అయితే ఇంకో రెసిపీ చూద్దాము. ఓలిగలు ప్లస్ బొబ్బట్లు 2 చేసుకున్నాము. ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. ఇప్పుడు శనగపప్పు ఉంటుంది కదా! అది బాగా నానపెట్టుకోవాలండి. ఒక 3 అవర్స్ నానితే సరిపోతుంది. నానపెట్టుకొని ఈ విధంగా అయితే బాగా వాష్ చేసేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. మూత పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకొని అప్పుడు బాగా ఉడికిపోతుంది. అవి ఉడికేసరికి ఇప్పుడు మనం గోధుమ పిండి ఉంటుంది కదా! ఆయిల్ వేసుకొని మనం చపాతీకైతే ఎలా కలుపుకుంటామో ఆ విధంగా మెత్తగా కలుపుకొని కాసేపు అయితే నానబెట్టుకోవాలి. ఈ విధంగా కవర్లో పెడితే బాగా నానిపోతుంది. అది నానేసరికి మనమైతే ఇప్పుడు రోట్లో కొన్ని యాలకులు ఉంటాయి కదా! యాలక బుడ్డలు అవి వేసుకొని బాగా దంచుకోవాలి. ఈ విధంగా మొత్తం పొడి పొడి అయిపోవాలి. ఇప్పుడు శనగపప్పు చూసారు కదా! ఎంత బాగా మెత్తగా ఉడకపెట్టేసుకొని అవి ఉడికిన తర్వాత ఈ విధంగా అయితే తుల్లల గిన్నెలో వడకట్టుకోవాలి. ఇంకా యాలక బుడ్డలన్నీ కొంచెం పైకి వేసేసుకొని ఇలా కొద్దిగా కొబ్బరి తీసుకొని అది కూడా బాగా పొడి పొడిగా అయితే దంచుకోవాలండి. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఓలిగలు. ఏం స్పెషల్ అంటే ఏం స్పెషల్ ఏం లేదండి. మామూలుగా మేము ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకుంటాము. ఇంకా కొబ్బరి కూడా దంచిన తర్వాత ఇలా మనం శనగపప్పు అయితే నానబెట్టుకుంటాం కదా! అదంతా వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. అంటే మరీ అంత మెత్తగా ఏం అవసరం లేదు. కొద్దిగా మెత్తగా దంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రోట్లో వేసుకొని దంచుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మా అత్త అయితే చేస్తూ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా సార్లు అయితే తిన్నాను. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మా అత్త ఓలిగలు అయితే చాలా చాలా బాగా చేస్తుంది. ఇది మొత్తం అయితే బాగా ఈ విధంగా దంచుకోవాలండి. ఇప్పుడైతే మనకి రుచికి సరిపడినంత బెల్లం అయితే తీసుకోవాలి. ఎక్కువ బెల్లం తీసుకుంటే మళ్ళీ జారుగా అయిపోతుంది ఇది పిండి. కాబట్టి మనకు సరిపోయినంత వేసుకుంటే బాగుంటుంది. ఇది కూడా బాగా మెత్తగా దంచుకోవాలండి. మీరు ఎప్పుడైనా ఓలిగలు చేశారా? ఏ విధంగా చేస్తారనేది కింద కామెంట్స్‌లో అయితే చెప్పండి. ఇంకా బెల్లం మొత్తం ఇలా మెదిగిపోవాలి. టేస్ట్ విషయానికొస్తే చాలా చాలా బాగుంటుందండి ఓలిగలు. నాకు చాలా ఇష్టం కూడా ఓలిగలంటే. ఇంకా నెక్స్ట్ డేకైతే ఇంకా టేస్ట్ బాగుంటాయి. ఈ విధంగా బెల్లం మొత్తం పైకి పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా! అది ఒకసారి మళ్ళా బెల్లంలో మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా దంచుకోవాలి. చూస్తున్నారు కదా! మా అత్త అయితే కొద్ది కొద్దిగా వేసుకొని బాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా దంచుతుంది. రోట్లో దంచుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మిక్సీకి వేసేదానికంటే చూసారు కదా! మొత్తం ఈ విధంగా అయితే మిక్స్ అయిపోయి కలరే చేంజ్ అయిపోయింది. మరి మెత్తగా ఏం అవసరం లేదు. ఇంక ఇదంతా తోడుకొని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా! కలరే చేంజ్ అయిపోయింది శనగపప్పు బెల్లం వేసేసరికి. ఇదంతా ఇంకా పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మనం చపాతీకి ఎలా రుద్దుకుంటామో అలా రుద్దుకోవాలి. పిండి మొత్తం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ విధంగా బండపైన అయితే రుద్దుకోవాలి. కరెక్ట్ షేప్ రావాల్సిన అంత అవసరం ఏం లేదండి. కొద్దిగా పల్చగానే రుద్దుకోవాలి. ఆయిల్ వేసుకొని రుద్దుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు మనం దంచి పెట్టుకుంటున్నాం కదా! అదైతే స్టఫ్ చేసుకోవాలి దీంట్లో. అంటే మొత్తం ఊడిపోకుండా బాగా కవర్ అయితే చేసుకోవాలి. చూసేయండి మీరు కూడా 1, 2 సార్లు చేస్తే వస్తుంది. ఇదంతా మొత్తం కవర్ చేసేయాలి. పిండి బయటకు వచ్చేస్తే బాగుండదు. పిండి బయటికి రాకుండా ఈ విధంగా జాగ్రత్తగా అంతా మొత్తం కప్పేసుకోవాలి పిండితో. ఇప్పుడు ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలండి. కొంతమంది అయితే ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకుంటారు. మాకైతే అలా నచ్చదు కాబట్టి ఈ విధంగా ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటున్నాము. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఆ పక్క ఈ పక్క బాగా కాల్చుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. లో ఫ్లేమ్‌లో కాల్చుకుంటే పిండి కూడా లోపల ఉడుకుతుంది. అదే హై ఫ్లేమ్‌లో పెట్టుకున్నామంటే పైనంతా మాడిపోతుంది. లోపల పిండి అలాగే ఉండిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇంకా అదే విధంగా మళ్ళా కొద్దిగా పిండి అయితే తీసుకొని ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా రుద్దుకొని మొత్తం మనం దంచుకున్న పిండి ఉంటుంది కదా! అది ఒక స్పూన్ దాంట్లో పెట్టుకొని స్టఫ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా కాలిపోయిందో. ఇంకా నెక్స్ట్ పక్క కూడా మనమైతే కాల్చుకోవాలి. ఈ విధంగా ఒక స్పూన్ పెట్టుకొని స్టఫ్ చేసుకుంటే బాగా పగలకుండా ఉంటుంది. లేదు మనం ఎక్కువ పెట్టేసామంటే మొత్తం విచ్చుకుపోయి అంతా నూనెలో పడిపోతుందండి పిండి మొత్తము. కాబట్టి కొద్దిగా పిండి పెట్టుకొని ఈ విధంగా
ఎటుపక్క రాకుండా మొత్తం అయితే కవర్ చేసేయాలి. అప్పుడే మనకు టేస్ట్ అయితే బాగుంటుంది. లేదంటే అంతా నూనెలో అయితే రాలిపోతుందండి. ఇప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్ళి దాని నూనెలో పెట్టేసేయాలి. ఇరుపక్కలైతే మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. అప్పుడే బాగా కాలుతుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి. చూస్తున్నారు కదా, అవి చూస్తుంటే నాకు ఎగ్ పఫ్ అయితే గుర్తొస్తుందండి, కానీ కాదు, అవి ఓలిగలే. ఇంకా ఇప్పుడైతే మనం మైదా పిండి తీసుకొని దాంట్లో అయితే కొద్దిగా ఉప్పు వేసుకొని, ఇంకా నూనె, దాని తర్వాత వాటరు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి. ఎందుకంటే బొబ్బట్లు అయితే చేసుకుంటున్నాము, అవి కూడా కొద్దిగా చేసుకుందాము. మా ఆడబిడ్డకైతే చాలా ఇష్టం, బాగా ఇష్టంగా తింటుంది. అందుకోసమే కొద్దిగా అయితే చేసుకుంటున్నాము, మరీ ఎక్కువ ఏం కాదు. వాటర్ పోసుకొని బాగా తడుపుకోవాలండి పిండి మొత్తము. ఈ విధంగా తడుపుకొని, చెప్పాను కదా కొద్దిగానే చేస్తున్నామని, అందుకే పిండి అయితే కొద్దిగానే ఉంటుంది. ఇదైతే 5 to 10 minutes అయితే నానబెట్టుకోవాలి, అప్పుడే బాగా వస్తుంది. లేదంటే బాగా రావు ఓలిగలు. చూస్తున్నారు కదా, గట్టిపడింది కొద్దిగా మైదా పిండి. ఈ విధంగా తీసుకొని ఇప్పుడు మనం ముందు చేసుకుని ఉంటాం కదా, ఆ పిండి అయితే గోళంలో వేసుకొని కొద్దిగా సెగ పెట్టుకోవాలి, అప్పుడు గట్టిగా అయిపోతుంది. ఇలా బొబ్బట్లకైతే బాగా వస్తుంది. లేదు మనం ఓలిగల పిండిలాగే చేసుకున్నామంటే ఇవి రుద్దుకునే దానికి కష్టంగా ఉండి అంత జారుగా అయిపోతుంది. కాబట్టి మనం గోళంలో వేసుకొని కొద్దిగా హీట్ చేసుకుంటే అదంతా దగ్గర పడి ఇలా ఉంటలాగా వస్తుందండి. ఇప్పుడైతే బండ మీద ఆయిల్ వేసేసుకొని బాగా నీట్గా ఈ విధంగా అయితే రుద్దుకోవాలి. చాలా జాగ్రత్తగా రుద్దుకోవాలండి, ఎందుకంటే కొబ్బరి ఉంటుంది కదా లోపల, దానివల్ల చిదిలా పదలా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా రావాలంటే మీరు ఆ పిండిని అయితే గోళంలో వేసుకోవాల్సిందే ఖచ్చితంగా, అప్పుడే ఉంటలాగా వచ్చి బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే బాగా రుద్దుకోవాలండి. మరి పల్చంగా చేయాల్సినంత అవసరం ఏం లేదు. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఇరుపక్కలైతే బాగా కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. మీకు బొబ్బట్లు ఇష్టమా, ఓలిగలు ఇష్టమా అనేసి కింద కామెంట్స్లో అయితే చెప్పండి. నాకైతే రెండు ఇష్టమేనండి. ఓలిగలు నెక్స్ట్ డేకి అయితే ఇంకా చాలా చాలా బాగుంటాయి. మేమైతే ఈ రెండు చేసుకున్నాము. మా ఆడబిడ్డకి ఇష్టం కాబట్టి ఇవి కూడా కొద్దిగా చేసింది, ఆమె చేసింది. ఓలిగలు అయితే మా అత్త చేసిందండి. టేస్ట్ విషయానికి వచ్చేసి చాలా చాలా బాగుంటాయి. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. తప్పకుండా మీకైతే ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నన్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మనకి ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ గ్రోత్ అవ్వాలని మీరు కూడా బాగా కోరుకోండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. రెసిపీ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చే ఉంటుంది. ఓకే అండి, బాయ్.